తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఆగ్నేయ తీర ప్రాంతం కౌంటీ టౌటింగ్లో భూకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత కారణంతో తైపీలో భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది. రిక్టార్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు 11.9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి కంపించడంతో షాపింగ్ మాల్స్లో వస్తువులన్నీ కింద పడిపోయినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తైవాన్లో తరచూ భూకంపాలు సంభవించడం ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది సంభవించిన భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా 2016లో మాత్రం భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా ఈ దేశంలో 1999లో సంభవించిన భూకంపంలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశంలోనే తీవ్ర విషాదాన్ని నింపింది. తైవాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఆగ్నేయ తీర ప్రాంతం కౌంటీ టైటుంగ్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత కారణంగా తైపీలో భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది. రిక్టార్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు 11.9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి కంపించడంతో షాపింగ్ మాల్స్లో వస్తువులన్నీ కింద పడిపోయినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తైవాన్లో తరచూ భూకంపాలు సంభవించడం ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది సంభవించిన భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా 2016లో మాత్రం భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా ఈ దేశంలో 1999లో సంభవించిన భూకంపంలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశంలోని తీవ్ర విషాదాన్ని నింపింది.